కుటుంబంలో ఒక్కరైనా డాక్టర్ ఉండాలని చాలామంది భావిస్తారు. కానీ ఎంబీబీఎస్ సీటు సాధించడం అంత తేలిక కాదు. ఒకవేళ వచ్చినా లక్షల్లో ఖర్చులు ఉంటాయి. వాటిని భరించడం పేద మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన భారం. అయితే తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలు రావడంతో డాక్టర్ కావాలనుకునే పేద విద్యార్థుల ఆశలు చిగురిస్తున్నాయి. ఉచిత వైద్య సీటు సాధించిన విద్యార్థులు ప్రస్తుతం వైద్య పాఠాలు నేర్చుకుంటూ భవిష్యత్తుకు పునాది బాటలు వేసుకుంటున్నారు. మరి ఆ విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలేంటో వారి మాటల్లోనే విందామా? భావి వైద్యుల తయారీ కేంద్రాలుగా నిలుస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైద్య కళాశాలల్లో గ్రామీణ నిరుపేద విద్యార్థులు కూడా ఇప్పుడు వైద్య విద్యను అత్యంత సులభంగా రూపాయి ఖర్చు లేకుండా విద్యను అభ్యసిస్తున్న పరిస్థితి ఉంది. ఖమ్మం మెడికల్ కళాశాలలో రెండవ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఉన్నారు మనతో. వీళ్ళంతా కూడా గ్రామీణ నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు. అతి కష్టమైన అత్యంత ఖరీదైన వైద్య విద్యను కూడా ఇప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఖమ్మం మెడికల్ కళాశాలలో ఈ విద్యను అభ్యసిస్తున్న ఈ భావి వైద్యుల లక్ష్యాలు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ నేపథ్యం, అదేవిధంగా రాబోయే తరానికి వాళ్ళు ఎలా స్ఫూర్తిగా ఉంటారు, వైద్య విద్యలో రాణించిన తర్వాత వైద్యులుగా ఎలా రాణిస్తారు అన్న అంశాలపై వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం. ముందుగా హాయ్, పేరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, ఎట్లా సీట్ సంపాదించారు, ఈ సీట్ గవర్నమెంట్ సీట్ రావడం ఎట్లా అనిపిస్తుందమ్మా? నా పేరు పూజిత, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను ఈ మెడికల్ సీట్ సంపాదించుకోవడానికి చాలా కష్టపడ్డాను. మా డాడీ, మా మమ్మీ, మా ఫ్యామిలీ సపోర్ట్ అంతా ఉంది. సొసైటీలో అందరూ ఎంబీబీఎస్ ఎందుకు 5 years కోర్స్ టైం అయితే లేట్ అవుతున్నా సరే ఫ్యామిలీ సపోర్ట్ చేశారు బాగా. వాళ్ళ సపోర్ట్ తోటే నేను చదువుకొని ఈరోజు ఈ సీట్ తెచ్చుకున్నాను. ఈ సీట్ తెచ్చుకొని డాడీ వాళ్ళకి లేదా మా ఫ్యామిలీకి ఒక రూపాయి ఖర్చు వాళ్ళకి లేకుండా నేను నా సొంతంగా చదువుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం చేస్తారమ్మా ఫాదర్, మదర్? వ్యాపారం చేస్తూ ఉంటారు డాడీ, మమ్మీ ఇంట్లోనే ఉంటారు. మీరు చెప్పండి, ఒక భద్రాద్రి జిల్లా నుంచి వచ్చారు, ఏజెన్సీ ప్రాంతం, ఇల్లెందు ప్రాంతం నుంచి వచ్చారు కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటమ్మా? ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఇక్కడ గవర్నమెంట్ సీట్ సంపాదించడం కోసం? నేను ఇంటర్మీడియట్ గవర్నమెంట్ కాలేజ్లోనే చదువుకున్నాను. తర్వాత మా ఇంటర్లో మంచి మార్క్స్ రావడంతో మా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఒకసారి ట్రై చేయ అంటే లాంగ్ టర్మ్ తీసుకొని అట్లా పేరెంట్స్ సపోర్ట్ వల్ల ఇట్లా కష్టపడి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాను. నీకు ఎట్లా ఉందమ్మా? అంటే గవర్నమెంట్ వైద్య కళాశాలలు జిల్లాల్లో గతంలో చాలా తక్కువ ఉండేటివి, సీట్ కోసం చాలా కష్టాలు, ప్రైవేట్కి వెళ్ళాలంటే ₹1,00,00,000 దగ్గర ఎంబీబీఎస్ పూర్తి చేయాలంటే. అటువంటి నేపథ్యంలో ఇవాళ జిల్లాల్లో ఈ మెడికల్ కళాశాలలు రావడం, అటువంటి దాంట్లో మీకు అందరికి కూడా ఆ గవర్నమెంట్ సీట్ రావడం ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు చాలా హ్యాపీగా ఉంది. మన దగ్గర మన లోకల్లో సీట్ రావడం అండ్ మనకి దగ్గరలో ఉన్నాం అండ్ మంచి హాస్పిటల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, మంచి కాలేజ్ స్టాఫ్ బాగుంది అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీది? డాడీ ఫార్మర్, మమ్మీ ఇంట్లోనే ఉంటారు. సో చాలా కష్టపడ్డారు అండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. అందరూ అమ్మాయికి సీట్ వచ్చింది, ఎలా ఉంది, హ్యాపీగా ఉన్నారు కదా, సో చాలా బాగా పొగుడుతున్నారు అందరూ. ఫార్మర్ కూతురు బికేమ్ ఏ డాక్టర్, ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. డాడీని ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నాను. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్, బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు మెడికల్ సీట్ ఫ్రీగా సాధించడం, రేపు డాక్టర్గా మీరు కాబోతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? లైక్ ఫ్రీ సీట్ వచ్చింది, మంచిది, ఇంకా డబ్బులు పెట్టకుండా చదువుకుంటున్నావు, మంచిగా చదువుకో, మంచి డాక్టర్ అవ్వు, ప్రజలకు సేవ చేయి అని చెప్తున్నాను. గతంలో ఎంబీబీఎస్ చదవడం కోసం ఇతర రాష్ట్రాలకు, ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన పరిస్థితి, కానీ ఇవాళ మీ ఖమ్మంలోనే, మీరుంటున్న ఖమ్మంలోనే ఇంటి దగ్గర నుంచి ఉండి మీరు ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. ఎట్లా ప్రిపేర్ అయ్యావు? ఫ్రీ సీట్ రావడం నీకు ఎట్లా అనిపిస్తుంది? ఫ్యామిలీ మెంబర్స్ కి ఎట్లా అనిపిస్తుంది? ఫాదర్, మదర్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్లీ నీట్ కోసం అయితే అందరూ స్ట్రెస్ తీసుకొని చదువుతారు. నేను అసలు స్ట్రెస్ ఏం తీసుకోలేదు. డైరెక్ట్ క్లాసెస్లో వినడము అండ్ రివైజ్ చేసుకోవడము, కొంచెం స్ట్రెస్ తక్కువగా ఉండింది. బట్ ఐ కెన్ మేనేజ్డ్. ఇంకా ఫ్రీ సీట్ వచ్చింది ఖమ్మంలో, ఇంటికి దగ్గరలో, వెరీ లోకల్, బై వాక్ పర్ లాంగ్ రావచ్చు, నడుచుకుంటూ కూడా కాలేజ్కి రావచ్చు. సో నేను, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇంకా నా రిలేటివ్స్ అందరూ చాలా హ్యాపీ. సరే, అంటే మెడికల్ కాలేజీలు అంటే చాలా పెద్ద కాలేజీలు, పెద్ద ఫర్నిచర్, అత్యాధునిక సదుపాయాలు, సౌకర్యాలు మెడికల్ కాలేజీలలో, ప్రైవేట్ కాలేజీలలో ఎక్కువ చూస్తుంటాం. అటువంటిది ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలో ఇంత మంచి ఫెసిలిటీస్ రావడం, మీకు ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎట్లా అనిపిస్తుంది ఈ ఫెసిలిటీస్ అంతా? నా పేరు సింధు, మాది చింతపల్లి, ఖమ్మం జిల్లా. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారు. అందరూ బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. నేను ఒక రైతు బిడ్డని.
నేను రెగ్యులర్ ఇంటర్తో పాటు నీట్ రాసినప్పుడు నేను మెడికల్ సీట్ సాధించలేకపోయాను. నాకు 990 వచ్చాయి. అయినప్పటికీ నేను మెడికల్ సీట్ సాధించలేకపోయాను. నేను మరొక ఇయర్ తీసుకొని మళ్ళీ అటెంప్ట్ చేశాను. నాకు 581 వచ్చాయి. సో నేను ఇప్పుడు ఇక్కడ మన ఖమ్మంలో గౌట్ మెడికల్ కాలేజ్లో ఉన్నాను. భద్రాద్రి జిల్లా ఏజెన్సీ జిల్లా కదా, అక్కడి నుంచి ఒక అమ్మాయిగా వచ్చి వాళ్ళ బికెమ్ ఏ డాక్టర్, ఎట్లా అనిపిస్తుంది ఇదంతా? నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నా పేరు సాయాక్షయ, మా నాన్న గవర్నమెంట్ టీచర్. అండ్ నేను చాలా కష్టపడి చదువుకున్నాను. నీట్ సెకండ్ అటెంప్ట్కి వచ్చింది. అయినా కూడా ఇప్పుడు నేను చదువుకోవడానికి గవర్నమెంట్ అంతా ఫ్రీ ఫెసిలిటీస్ అన్నీ ఇస్తుంది కాబట్టి నేను కూడా గొప్ప డాక్టర్ అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేసి ప్రజలందరికీ ఫ్రీ ట్రీట్మెంట్ ఇద్దామని చూస్తున్నాను. ఎట్లా అనిపిస్తుంది? ఖమ్మంలోనే మీరున్న ఖమ్మంలోనే మీకు మెడికల్ వైద్య విద్య అందుబాటులోకి వచ్చింది. ఇక్కడే ఉండి మీ హోమ్ టౌన్లో ఉండి ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఖమ్మం వచ్చిన కన్వీనియంట్ ఉంది. ఇక్కడ దాదాపు ఈ కాలేజ్ టెంపరీ అయినా సరే దాదాపు ఎవరి ఫెసిలిటీ కూడా మెడికల్ సీట్, ఫ్రీ మెడికల్ సీట్ సంపాదించి వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నారు, ఎట్లా అనిపిస్తుంది తమ్ముడు? ముందుగా నా పేరు ప్రభుదాస్, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. ముందుగా కేసీఆర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఆయన వల్లనే ఇక్కడ ఈరోజు నిలబడ్డానంటే తన వల్లనే అంటే తనే కదా ఇక్కడ మొత్తం మన తెలంగాణలో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి ప్రతి ఒక్క మెడికల్ కాలేజ్ని తెచ్చారు కాబట్టి ఇంత మంచి ఫెసిలిటీస్ తోటి ఇక్కడ ఖమ్మం కాలేజ్లో నాకు సీట్ రావడం చాలా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. మా ఫ్యామిలీ నుంచి కూడా నేనే ఫస్ట్ మెడికల్ ఫీల్డ్లో రావడం, నేనే ఫస్ట్. మా రిలేటివ్స్ కానీ అందరూ చాలా చాలా కష్టపడ్డారు, చాలా మంచిగా చదువుకొని సీట్ తెచ్చారని చాలా ప్రౌడ్గా ఉంది. మా ఫ్యామిలీ నుంచి ఫస్ట్ డాక్టర్ నేనే. మా పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. డాడీ డైలీ వేజెస్ లెక్క వెళ్తుంది. నేను మా తమ్ముని పేరెంట్స్ బాగా చదివించారు. ఇక సీట్ వచ్చిన తర్వాత రిలేటివ్స్ కూడా చాలా మంది చాలా కష్టపడ్డారు. పర్వాలేదు, ఎవరో ఒకరు ఉండాలి మెడికల్ ఫీల్డ్ అని చెప్పేసి కొంచెం ఎంకరేజ్ చేశారు. ఈ వైద్య విద్య ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తామని, అదేవిధంగా ప్రజలకు మంచి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామని కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ పూర్వచంతో లింగయ్య, ఈటీవీ, ఖమ్మం.